వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలి. బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయం. ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులతో మీడియా సమావేశం నిర్వహించిన టీపీసీసీ నేత మహేష్ కుమార్ గౌడ్. ఎస్సీ, ఎస్టీ, బీసీ హక్కులను కాలరాస్తున్న బీజేపీ సర్కార్. ముస్లింల రిజర్వేషన్ల తొలగింపుపై బీజేపీపై మండిపడ్డ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. భయం వీడి చక్కటి ప్రణాళికతో పరీక్షలకు సిద్ధమైతే తప్పక విజయం వరిస్తుంది. కామారెడ్డి కలెక్టర్ జితేశ్వరి పాటిల్. తొలిసారిగా ఇతర పార్టీకి ఓటు వేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేసిన కాంగ్రెస్ నాయకులు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు. చార్ధామ్ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ భక్త బృందం. ఆర్మూర్ వద్ద 63వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఎదురెదురుగా వస్తున్న 2 లారీలు ఢీ. కాలి బూడిదైన లారీలు. ముస్లింల రిజర్వేషన్ల తొలగింపుపై దేశ ప్రధాని మోడీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి మండిపడ్డారు. నిజామాబాద్ నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ నాయకులు గడుగు గంగాధర్, జావేద్ అక్రమ్ తదితరులతో కలిసి జగిత్యాల ఎమ్మెల్సీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ వ్యవహరిస్తున్న మైనార్టీ రిజర్వేషన్లపై వివరించారు. దళితులు, ఎస్సీ, ఎస్టీల పొట్ట కొట్టే విధంగా మోడీ సర్కార్ వ్యవహరిస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హక్కులపై మాట్లాడే హక్కు బీజేపీ నాయకులకు లేదని ఆరోపించారు. మోడీ దిగిపోయేలోపు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో చేసిన మార్పులను సరిచేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. హిందూ సామాజిక వర్గంను రెచ్చగొట్టే ప్రయత్నంను మానుకోవాలన్నారు. Either in state 4% E reservation or OBC reservation in center sector. వాళ్ళకందరికీ ఏదైతున్నదో ఈడబ్ల్యూఎస్ లో రిజర్వేషన్స్ ఒకటి కల్పిస్తున్నారు. అంటే మోడీ యొక్క ద్వంద్వ నీతి చెప్పంటున్నా. వీళ్ళ హిందువులను రెచ్చగొట్టాలనే ఒక భావనతోని నేను ముస్లింల రిజర్వేషన్ తొలగిస్తా అని ఇక్కడ చెప్పుకుంటూ అక్కడ ముస్లిం రిజర్వేషన్ సౌకర్యం ముస్లింలలో ఉన్నత వర్గాలు. అంటే ఒకవైపు ఇదే మోడీ గారు సిన్స్ 2019 31 జనవరి 2019 ఈ ఈడబ్ల్యూ రిజర్వేషన్లో ఎస్సీకి అవకాశం లేదు, ఎస్టీకి లేదు, బీసీకి లేదు. బీసీ డస్ మీన్ ఓబీసీ ఆల్సో. అంటే వీళ్ళేంటి 10% ఓపెన్ కాంపిటీషన్ ఇది పాల్గొనే అవకాశం ఉంటుండే. ఆ ఓపెన్ కాంపిటీషన్ తొలగించి ఏం చేసిండో ఈడబ్ల్యూఎస్ తెర మీద తెచ్చిండు 10%. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపొందుతారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నికల గురించి ఉభయ కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎమ్మెల్యే సాంబశివరావు, టీజేఎస్ నేత ప్రొఫెసర్ కోదండరాం, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కలిసి చర్చించారు. అనంతరం అందరూ కలిసి కాంగ్రెస్ నాయకులు గెలుపొందే విధంగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఉభయ కమ్యూనిస్టులు, అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశం మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ఉభయ పార్టీ నాయకులు వివరించారు. పెద్దలందరూ కూడా వారి వారి ఆలోచనల్ని పంచుకోవడం జరిగింది. ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్తో పాటు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, టీజేఎస్ పార్టీ, టీచర్ సంఘాలు,
విద్యార్థి సంఘాలందరూ కూడా మద్దతు పలుకుతున్న వేళ ఈ విజయం ఘన విజయం కాబోతుందని ఆశిస్తూ ఉన్నారు. సీఎం గారు అన్నీ కూడా వివరంగా వీరందరి సమాలోచనలు సూచనలు తీసుకోవడం జరిగింది. డిచ్పల్లి ఎంపీపీ వైఎస్ ఎంపీపీ పదవులను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం పట్ల బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా ఎంపికైన వారిని అభినందించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసం సందడిగా మారింది. పలువురు కాంగ్రెస్ నాయకులతో పాటు గ్రామస్తులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని కలిసి సమస్యలు విన్నవించారు. డిచ్పల్లి ఎంపీపీ చిన్నోళ్ల నర్సయ్య, వైఎస్ ఎంపీపీ సాయిలు ఇద్దరు డిచ్పల్లి కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతనంగా ఎంపికైన అధ్యక్షులు, ఉపాధ్యక్షులను సుదర్శన్ రెడ్డి అభినందించారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. అధ్యక్షుడు ఎంపీపీగా నర్సయ్య గారు, అదేవిధంగా వైస్ ఎంపీపీ సాయిలు గారు నిన్ననే ఎలక్ట్ అయిన వాళ్ళని అభినందిస్తూ బాగా పనిచేయండి, ప్రజలకు ఏదైనా అవసరం ఉన్నాయి మా దృష్టి ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళి అవసరమైతే మా దృష్టికి కూడా వెళ్ళి డ్రింకింగ్ వాటర్ కానీ స్కూల్స్ కానీ స్కూల్స్ ఒకటే అడుగుతా ఉన్నారు మీ అందరికీ. ఎక్కడైతే టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కొరకు డబ్బులు ఇచ్చినాయో ఇంకొన్నేమో మిస్యూజ్ చేస్తూ ఉన్నారు, రాళ్ళు తీసి కొత్త రాళ్ళు వేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదని ఆఫీసర్లకు కూడా హెచ్చరిస్తారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం అనంతరం విదేశీ పర్యటన ముగించుకొని తొలిసారిగా జిల్లాకు వచ్చిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు ఇందల్వాయి వద్ద ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుండి బయలుదేరిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్పల్లి రాజేశ్వర్, నాగేష్ రెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన కాంగ్రెస్ నాయకులు అశోక్ చింతలూరు చిత్రపటానికి ఎమ్మెల్యే భూపత్ రెడ్డి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు చెన్నూరు రామరెడ్డి తల్లి మరణించింది. వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట వివిధ మండలాల నాయకులు తదితరులు ఉన్నారు. కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ భక్త బృందం కలిసి చార్ధామ్ యాత్రను నిర్వహిస్తున్నారు. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో భక్తులతో కలిసి గత 3 రోజులుగా చార్ధామ్ యాత్ర సందర్శించారు. యాత్ర దిగ్విజయంగా ముగియడంతో హరిద్వార్లో భక్తులు మంగిరాములు మహారాజ్కు పాదపూజ నిర్వహించి ఆశీస్సులు పొందారు. అక్కడి నుండి భక్త బృందంతో కలిసి మంగిరాములు మహారాజ్ తిరుగు ప్రయాణమయ్యారు. ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆర్మూర్ నియోజకవర్గ సమస్యలపై చర్చించి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన నిధులను మంజూరు చేయాలని అడగడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడం జరిగింది. భయం వీడి చక్కటి ప్రణాళికతో పరీక్షలకు సిద్ధమైతే తప్పక విజయం వరిస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అభ్యర్థులకు సూచించారు. శనివారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రూప్ 1, 2, 3 తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుటకు 3 మాసాల పాటు శిక్షణ పొందుతున్న 54 మంది ఎస్సీ అభ్యర్థులకు కలెక్టర్ స్టడీ మెటీరియల్ అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు సిలబస్ను ఆకలింపు చేసుకుని అందుకనుగుణంగా స్వతహాగా నోట్స్ తయారు చేసుకోవడంతో పాటు కరెంట్ అఫైర్స్పై ప్రత్యేక దృష్టి పెట్టి పట్టుదలతో సన్నద్ధం కావాలన్నారు. విజయాలు సాధించిన వారి స్ఫూర్తిని ఇతరుల సహాయాన్ని తీసుకోవాలని టెస్టు సిరీస్ రాస్తూ అనుభవం గడించి పరీక్షలకు హాజరు కావాలన్నారు. లక్షల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నారని నేను సాధించగలనా అన్న భయం, అనుమానం వీడి ప్రత్యేక దృష్టి పెట్టి సానుకూల దృక్పథంతో చదివితే లక్ష్యం చేరుకోగలుగుతారన్నారు. పరీక్షలు ఎంత క్లిష్టమైనా సమర్థవంతంగా ఎదుర్కోగలమన్న ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలన్నారు. సాధించిన ఉద్యోగంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని అందుకు సిద్ధంగా ఉండాలని హితవు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ అభివృద్ధి అధికారి రజిత, సహాయ ఎస్సీ అభివృద్ధి అధికారి వెంకటేష్, కళాశాల ప్రిన్సిపల్ విజయకుమార్, టీఎన్జిఓ అధ్యక్షులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. మిగిలిన కొద్దిపాటి ధాన్యాన్ని త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. శనివారం వివిధ మండలాలలో కేంద్రాల నందు కొనసాగుతున్న కొనుగోలు ప్రక్రియను, రైస్ మిల్లులలో అన్లోడింగ్ను జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, ఇన్ఛార్జ్ జిల్లా మేనేజర్
నిత్యానందంలతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. కేంద్రాలలో తూకం వేసిన సంచులను తక్షణమే మిల్లులకు తరలించాలని, కళ్ళలలో మిగిలిన ధాన్యం కుప్పలను వెంటనే తూకం వేసి పంపాలన్నారు. కామారెడ్డి మండలంలోని అడ్లూరు, ఈసోజివాడ, సదాశివనగర్ మండలంలోని కుప్రియాల్, బీబీపేట మండలంలోని తుల్జాపూర్, దోమకొండ మండలంలోని అంబర్పేట కేంద్రాలను పరిశీలించారు. అదేవిధంగా కామారెడ్డిలోని సీతారామ రైస్ మిల్, క్యాసంపల్లిలోని వెంకటేశ్వర, మాచారెడ్డి మండలం లచ్చాపేటలోని కమ్మ రైస్ మిల్, ఉగ్రవాయిలోని గురు రాఘవేంద్ర, భవానీపేటలోని భూలక్ష్మి, గాయత్రి రైస్ మిల్, లక్ష్మీ ఆగ్రో రైస్ మిల్, బిక్నూరులోని విజయ గణపతి రైస్ మిల్లులను సందర్శించి లారీలు వేచి ఉండడాన్ని గమనించి మిల్లులో 2-3 అన్లోడింగ్ పాయింట్ల ద్వారా రోజు 10 నుండి 15 లారీల ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. శనివారం నాడు 108 లారీల ద్వారా 2584 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్రాల నుండి మిల్లులకు తరలించామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 297 కేంద్రాల ద్వారా కొనుగోలు పూర్తి చేశామని చంద్రమోహన్ తెలిపారు. కాగా జిల్లాలో ఇప్పటి వరకు 51,162 మంది రైతుల నుండి 656 కోట్ల రూపాయల విలువ గల 2.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాలో 572 కోట్ల రూపాయలు జమ చేశామన్నారు. 95% ట్యాబ్ ఎంట్రీ కూడా పూర్తయిందని, మిగతా రైతులకు 1-2 రోజుల్లో డబ్బులు జమ చేశామని చంద్రమోహన్ తెలిపారు. ఈ కార్యక్రమాలలో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. దేశం మొత్తం మోదీ హవా నడుస్తోందని ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోటపాటి మాట్లాడుతూ ఎన్నికల్లో భాగంగా ఒడిశా రాష్ట్రంలో ప్రచారానికి వెళ్లడం జరిగిందని, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందని, వాటితో పాటు యావత్ దేశమంతా మోడీ హవా నడుస్తోందని, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ భారీ సీట్లు గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా మోడీ పాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో విద్యాసాగర్, మహేష్ తదితరులు ఉన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా గతంలో మనం చూసాం. 2004 నుంచి 14 వరకు యూపీఏ హయాంలో అనేక కుంభకోణాలు, బొగ్గు కుంభకోణం కావచ్చు, మరి అగస్టా కుంభకోణం కావచ్చు, 2G కుంభకోణం కావచ్చు, ఇక్కడ పడితే అక్కడ వాళ్ళు అవినీతి చేసి మరి ఈరోజు ప్రజలకు దూరమై, మరి ఈరోజు దాంతో పోల్చుకుంటే 10 సంవత్సరాలలో 2014 నుంచి 24 వరకు మోడీ గారు మరి ఒక నిజాయితీగా ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా పరిపాలన చేశారు. కాబట్టి మరొకసారి మోడీ గారు రావాలనేది ఈరోజు దేశ ప్రజల అభిప్రాయం. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా ఈరోజు వరంగల్ ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజుల ప్రేమేందర్ రెడ్డితో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్, కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ పట్టణంలోని డి కన్వెన్షన్లో సమ్మిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఓరుగల్లు సిటిజన్ ఫోరం పట్టభద్రుల సమ్మేళనంలో పాల్గొని గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరిన ఎమ్మెల్సీ ఎన్నికల ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్, కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి కోరారు. వరంగల్ పట్టణంలోని ఇండియన్ హై స్కూల్లో పట్టభద్రులను కలిసి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కోరారు. లోక్సభ ఎన్నికలకు 6వ విడత పోలింగ్ శనివారం ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. దీంతో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు సైతం ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ తన భార్య సుదేశ్ ధన్కర్తో కలిసి ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కూడా ఓటు వేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక పిల్లలు రైహాన్, రాజీవ్ వాద్రా, మిరయా వాద్రా, ఢిల్లీ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మల్లివాల్ ఢిల్లీలో ఓటు వేశారు. తొలిసారిగా కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ స్వంత పార్టీకి కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీకి తమ ఓటు వేశారు. కూటమిలో భాగంగా ఢిల్లీ సీటు కాంగ్రెస్కు కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీకి కేటాయించడంతో ఇలా తొలిసారి తమ ఓటును ఇతర పార్టీల వారికి వేశారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ శివారులో 63వ జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న 2 లారీలు ఢీకొన్న ఘటనలో ఓ లారీలో మంటలు చెలరేగి లారీ కాలి బూడిదైన సంఘటన చోటు చేసుకుంది.
శుక్రవారం రాత్రి గుజరాత్ నుండి విశాఖపట్నానికి గ్రానైట్లతో వెళ్తున్న లారీ కరీంనగర్ నుండి నిజామాబాద్ వైపు వస్తున్న మరో లారీ ఎదురుగా ఢీకొట్టుకోగా లారీలో మంటలు వ్యాపించి లారీ పూర్తిగా దగ్ధం కాగా మరో లారీ పూర్తిగా నుజ్జు అయింది. సంఘటనా స్థలానికి పోలీసులు, ఫైర్ అధికారులు చేరుకుని మంటలు ఆర్పి ప్రయత్నం చేశారు. 108 వాహనం ద్వారా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. భారీగా మంటలు చెలరేగడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సంఘటనా స్థలంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శ్రీ లక్ష్మీ గణపతి మహా ఆలయ ప్రాంగణంలో జూన్ 7, 8, 9 తేదీలలో మహాగణపతి యజ్ఞం నిర్వహిస్తున్నట్లు ప్రధాన అర్చకులు అరుణ్ శర్మ తెలిపారు. నిజామాబాద్ నగర శివారులో గల బోర్గంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఆలయ అర్చకులు అరుణ్ శర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అరుణ్ శర్మ మాట్లాడుతూ జూన్ 7, 8, 9 తేదీలలో శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇలా జరిపించిన తర్వాత లాకెట్స్ని ఎవరైతే పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి అందరికీ కూడా ఆ లాకెట్స్ను చివరి రోజున వాళ్ళకు అందించడం జరుగుతుంది. వెండి లాకెట్స్. ఒక పక్కన శ్రీచక్రం ఉంటుంది, రెండవ పక్కన లక్ష్మీ గణపతి వారి యొక్క మూల విగ్రహం యొక్క ప్రతిమ ఉంటుంది. ఇలాగా ఈ కార్యక్రమం యొక్క నిర్వహణ, ఇది 3 రోజుల కార్యక్రమం. దీని ద్వారా సమాజంలో ఎవరైతే ఈతి బాధలు, రుణ బాధలు లేదా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో, ఆర్థికంగా అనుకున్న విధంగా ఎదుగలేనటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, అన్ని వర్గాల వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. కనుక ఈ కార్యక్రమం చేయాలి అని శృంగేరి పీఠాధిపతులు ఆదేశించారు. భక్తుల కోరిక నిమిత్తమై ఇక్కడ వెలసిన ఈ అభయ ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్. భక్తులకు కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయని హనుమాన్ గురుస్వామి నాగభూషణం అన్నారు. స్థానిక వినాయక్ నగర్లోని హనుమాన్ జంక్షన్లో గల 54 ఫీట్లో అభయాంజనేయ స్వామి మందిరంలో హనుమాన్ జయంతి సందర్భంగా 41 రోజుల దీక్షలో భాగంగా గురుస్వామి నాగభూషణ్ ఆధ్వర్యంలో మాలాధారణ స్వాములకు ఆలయంలో ప్రతి సంవత్సరం ఆలయ కమిటీ తరపున అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఇందుకు గాను అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి సహకరించిన దాతలకు ఈరోజు ఆలయ కమిటీ తరపున సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఆకుల శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి బార్చి శేఖర్ గౌడ్, కోశాధికారి పొద్దుటూరు గంగారెడ్డి, హన్మత్ గురుస్వాములు భూషణ్ స్వామి, నరాల సుధాకర్, తోట గోపాల్, డాక్టర్ ముత్యాల రవీందర్, గూడుపి రఘువీర్, పడకండి సాయిరెడ్డి, కులాచారి సంతోష్, జంగిటి జనార్దన్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. హనుమత్ దీక్షా సేవా సమితి ఇందూర్ విభాగ్ సందర్భంలో హనుమత్ దీక్షా భక్తులకు 45 రోజులు అన్నప్రసాదం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి సహకరించినటువంటి హనుమత్ దీక్షా భక్తులు మరియు భక్తజనులు చాలామంది మరి విశేషంగా అందరూ సహకారం చేసి మరియు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరి దాని సందర్భంగా వారందరికీ కూడా చిరు సన్మానం కమిటీ ద్వారా చేయడం జరిగింది. మరి ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఈరోజు వేల్పూర్ మండలంలోని సీడ్ దుకాణాలను మండల వ్యవసాయ అధికారి నర్సయ్య తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ నర్సయ్య మాట్లాడుతూ వేల్పూర్ మండల కేంద్రంలో పలు సీడ్ దుకాణాలను తనిఖీ చేయడం జరిగిందన్నారు. రైతులు విత్తనాలను లైసెన్స్ పొందిన విత్తన డీలర్ వద్దనే కొనుగోలు చేయాలని సూచించారు. సీడ్స్ కొనుగోలు చేసిన తర్వాత రైతులు డీలర్ నుండి బిల్ రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని, అట్టి రసీదును పంట పూర్తిగా పండే వరకు భద్రపరచుకోవాలని అన్నారు. కొనుగోలు చేసే సమయంలో విత్తనాల బ్యాగ్ పైన ఉన్న లాట్ నెంబర్, కాల పరిమితి చూసుకోవాలన్నారు. నకిలీ విత్తనాలు ఎవరైనా అమ్మితే సీడ్ దుకాణం యజమానులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి తెలిపారు. నిబంధనల ప్రకారం ప్రతి రైతు విత్తనాలు కొనే ముందు మనకు ప్యాకింగ్ ఉన్న బ్యాగ్పై లాట్ నంబరు మరియు దాని ఎక్స్పైరీ ఇప్పటి వరకు ఉంది అనేది తెలుసుకొని మరియు డీలర్ దగ్గర నుంచి రసీదు కంపల్సరీగా తీసుకోవాలి. ఈ రసీదును పంట కోసే వరకు రైతులు జాగ్రత్తగా చూసుకోవాలి. నకిలీ విత్తనాలు కానీ మనకు నాణ్యమైన విత్తనాలు ఎక్కడైనా అమ్ముతున్నారని తెలిసినా కానీ మాకు వివరాలు ఇవ్వాలని కోరుతున్నాము. రైతులు విత్తనాల పట్ల జాగ్రత్త. నిజామాబాద్ శివారులో గల ఎన్జీఎస్లో జాతీయ స్థాయి క్యారమ్ టోర్నమెంట్ జరుగుతోంది. క్యారమ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇన్స్టిట్యూషన్ వెటరన్ నేషనల్ మెన్ అండ్ విమెన్ క్యారమ్ టోర్నమెంట్ హోరాహోరీగా కొనసాగుతుంది. దాస్నగర్లోని నవ్యభారతి గ్లోబల్ స్కూల్లో నిర్వహిస్తున్న ఈ ఛాంపియన్షిప్లో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన 20 ఇన్స్టిట్యూషన్ జట్లు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇందులో భాగంగా మహిళా పురుషుల విభాగంలో
పీఎస్పీబీ జట్టు ఛాంపియన్షిప్ కైవసం చేసుకుంది. మోస్టా భారతీ విద్యానికేతన్ ఎస్ఎస్సి 98-99 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మాజీ కార్పొరేటర్ బొబ్బిలి మురళి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని కంటేశ్వర్ బైపాస్లో గల డిపిఆర్ ఫామ్ హౌస్లో భారతీ విద్యానికేతన్ ఎస్ఎస్సి 98-99 పూర్వ విద్యార్థులు కలిసి స్కూల్ యాజమాన్యం తలసరి రంగారావు అనసూయ దంపతులను పూల వర్షంతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. పలువురు ఉపాధ్యాయులను శాల్వాతో సత్కరించి మెమెంటోలను బహుకరించి వారి గురుభక్తిని చాటుకున్నారు. హమల్వాడి మాజీ కార్పొరేటర్ బొబ్బిలి మురళి మాట్లాడుతూ, మేము చదువుకున్న స్కూల్ మాకు ఎంతో భవిష్యత్తును ఇచ్చి మా అభివృద్ధికి తోడ్పడిన ప్రధాన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం చేసి మా 25 సంవత్సరాల మిత్రులతో కలిసినందుకు ఆనందంగా ఉందన్నారు. ఎక్కడెక్కడో ఉన్న మా మిత్రులను 45 రోజుల నుండి వారి సమాచారం తెలుసుకొని ఈరోజు అందరూ ఒకే చోట కలవడం సంతోషంగా ఉందన్నారు. అందరం కూడా వెల్ సెటిల్డ్. ఆ సెటిల్లో కూడా మీ యొక్క మంచి మాటలు మనం సార్ల దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాము, మన పిల్లలకి ఏం నేర్పిద్దాము, మీరు ఎవరైనా స్టూడెంట్స్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ వస్తే బాగుంటుంది. రెంజల్ మండలం సాటాపూర్ చౌరస్తాలో కిరాణా షాప్లో దొంగతనం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో గల సాయి కిరణ్ జనరల్ స్టోర్లో గుర్తు తెలియని ఆగంతకులు కిరాణా షాప్ పై కప్పు రేకులను తొలగించి సుమారు 40,000 రూపాయల విలువైన వస్తువులను ఎత్తుకెళ్లినట్లు కిరాణా షాప్ యజమాని సాయిలు తెలిపారు. కుటుంబం మొత్తం ఆధారపడి జీవనాన్ని వెల్లదీస్తామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఆయన అన్నారు. రాత్రి పైకప్పును తీసేసి మొత్తం అడిగిడికి కొడ్లు తీసేసి లోపల దిగి విలువైన వస్తువులన్నీ తీసుకొని కాజేసారు. మన పొద్దున చూసేసరికంటే సామాన్ ఎక్కడెక్కడ దింగ పడి ఉంది. కమ్మర్పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామంలో గల శ్రీ పెద్దమ్మ తల్లి జాతర ఉత్సవాలు గత 2 రోజులుగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రోజు అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే 2వ రోజైన శనివారం నాడు అన్నసత్రం నిర్వహించడం జరిగింది. ఈ సత్రంలో ఉదయం నుంచి మహిళలు, పిల్లలు, పెద్దలు, ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అలాగే 3వ రోజైన ఆదివారం నాడు ఉదయం గంగా జలాల ఊరేగింపు తర్వాత పెద్దమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తారని సంఘ సభ్యులు తెలియజేశారు. శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల ఫేక్ డాక్యుమెంట్స్పై విచారణ జరపాలని పీడీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల ఫేక్ డాక్యుమెంట్స్పై విచారణ జరపాలని పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ జిల్లా విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో పీడీఎస్ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ, నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు జిల్లా విద్యాశాఖ అధికారులను తప్పుడు డాక్యుమెంట్స్తో తప్పుదోవ పట్టిస్తున్నారని, విద్యాశాఖకి ఇచ్చిన ఫీజుల వివరాలలో 10వ తరగతి విద్యార్థులకు 24,000 వసూలు చేస్తున్నామని చెప్పి వాస్తవంగా డే స్కాలర్స్ 58,000, హాస్టల్ విద్యార్థులకు 1,08,000 వసూలు చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా శ్రీ చైతన్య నారాయణ లక్షల రూపాయలు ఈరోజు ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైతే ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులను మగిపెట్టి అడ్మిషన్లు చేయించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. విద్యాశాఖ అధికారులకు కూడా తప్పుడు నివేదికలు, ఆ ఫీజులు తక్కువ ఉన్నాయని చెప్పేసి వాళ్లకు రిపోర్ట్లో ఇచ్చేస్తూ ఈరోజు విద్యార్థుల దగ్గర ఈరోజు అడ్మిషన్ సమయంలో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. కనీస సౌకర్యాలు లేకున్నా కానీ ఈరోజు లక్షల రూపాయలు డబ్బులు వేసడం చాలా దారుణం. ఇప్పటికే విచ్చలవిడిగా అడ్మిషన్లు. ప్రైవేట్ పాఠశాలల్లో పేరెంట్స్, టీచర్స్తో కమిటీలు వేయాలని, పాఠశాల యొక్క ఫీజుల స్ట్రక్చర్ని బోర్డులలో ప్రదర్శించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక నాందేవాడలోని మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవనంలో నిజామాబాద్ జిల్లాలో ఫీజు నియంత్రణ ఆవశ్యకత అంశంపై ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మహేష్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రిటైర్డ్ హెడ్ మాస్టర్ నర్రా రామారావు మాట్లాడుతూ, విద్య అనేది సంక్షేమ రంగమే తప్ప వ్యాపార రంగం కాదని అన్నారు. కానీ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు రాజ్యాంగ మౌలిక సూత్రాన్ని పాటించకుండా ఇష్టానుసారంగా డొనేషన్ల పేరిట, అడ్మిషన్ల పేరిట లక్షల కొద్ది ఫీజులను వసూలు చేయడం బాధాకరమని అన్నారు. పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో కనబడుతుంది. దాంతో పాటుగా విద్యారంగంలో పేద మధ్యతరగతి బలహీన వర్గాల విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలలలో 25%
ఫీజు రాయితీలు ఇవ్వాలని చెప్పి అలాంటి ఏదైతే ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చెప్తున్న అంశాలను ఇవాళ ఈ జిల్లాలో పట్టించుకోవడం లేదు. దీన్ని వెంటనే ఏదైతే జిల్లా అధికారులు ఎవరైతే ఉంటారో డిస్ట్రిక్ట్ రెగ్యులేషన్ ఫీ యాక్ట్ అథారిటీ సంబంధించిన వాళ్ళు పట్టించుకోవాలని చెప్పి దాంతో పాటుగా ఈ జిల్లాలో విద్యారంగాన్ని అభివృద్ధి చేయడం కోసం కావచ్చు తెలంగాణ వైద్య మండలి సభ్యులు నగరంలోని ఐడిపిఎల్, చింతల్, షాపూర్ నగర్ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 50 మంది నకిలీ వైద్యులను గుర్తించారు. 8 మంది సభ్యులు వేర్వేరు బృందాలుగా ఒకేసారి తనిఖీలు జరిపారు. నకిలీ వైద్యులు తమ ఆరోగ్య కేంద్రాల్లో రోగులను చేర్చుకొని పెద్ద సంఖ్యలో యాంటీబయాటిక్స్ ఇస్తున్నట్లు గుర్తించారు. తాము వైద్యులుగా పేర్కొంటూ బోర్డు పెట్టుకోవడమే కాక వారికి అనుసంధానంగా మెడికల్ షాపులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా పెట్టుకున్నారని అధికారులు తెలిపారు. దాదాపు 50 మంది నకిలీ వైద్యులపై ఎఫ్ఐఆర్లు నమోదు కాగా 2 జైలుకు పంపినట్లు వెల్లడించారు. తనిఖీల్లో డాక్టర్ ప్రతిభాలక్ష్మి, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ సన్నీ డేవిస్, డాక్టర్ ఇమ్రాన్ అలీ, డాక్టర్ కె విష్ణు, పాండు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం నడిమితాండాలో ఒక రైతు కుటుంబం ఇల్లు నిర్మించినప్పుడు వాకిట్లో స్విమ్మింగ్ పూల్ ఒకటి కట్టించాడు. వారి కుటుంబ సభ్యులు స్నానం చేయడానికి, పిల్లలు ఆడుకోవడానికి స్విమ్మింగ్ పూల్ను నిర్మించారు. ఆ స్విమ్మింగ్ పూల్కు వేస్ట్ వాటర్ వెళ్లాలా అని తన పొలం కింద ఉండడంతో 2 రోజులకు ఒకసారి ఖాళీ చేశారు. ఆ రకంగా నిర్మించారు. కానీ ఇప్పుడు వేసవికాలం ఎండలు దంచి కొడుతున్న సమయంలో పిల్లలు, పెద్దలు ఈ వేడికి తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరవుతున్న తరుణంలో ఈ స్విమ్మింగ్ పూల్ నిర్మించడం చాలా సంతోషంగా ఉందని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అంటున్నారు. 1 గంటకు 50 రూపాయలు. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే స్నానం చేస్తే అందులో దిగితే తలా 50 రూపాయల చొప్పున 1 గంటకు తీసుకుంటున్నారు. నామ మాత్రం ఫీజు తీసుకుని చాలా సేవ చేస్తున్నారు. ఎలా అంటే వారు వచ్చిన వాళ్లకు ఈత రాకుంటే వారిని తాడుతో నడుము కట్టి వారి ప్రాణాలకు తోడుగా రక్షణ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఇది ప్రజల కొరకు, స్నానాల కొరకు కట్టించింది కాదు, మేము మా కుటుంబ సభ్యుల కొరకు నిర్మించుకున్నామని స్విమ్మింగ్ పూల్ యజమాని చెప్పారు. ఉపాధి హామీ పరిరక్షణకు పోరాటాలే సరైన మార్గమని, పని హక్కు కోసం పోరాడాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈరోజు సిరికొండ మండలంలోని కొండాపూర్, తుంపల్లి గ్రామాల్లోని ఉపాధి హామీ కూలీల పనులను పరిశీలించి కూలీల సమస్యలపై సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మతోన్మాద బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంకు ప్రభుత్వం సరిపడా నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేసేందుకు కుట్రలకు పాల్పడుతుందని, నిధులను తగ్గించడానికి అనేక సమస్యలు సృష్టించి పథకాన్ని పాత్ర పెట్టే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఇక్కడికి వచ్చి ఉపాధి గుత్తాలు పట్టుకుని ఎకరాల కొద్ది తుకాలు వేసిపోతున్నారు, నెలలోపు వేసిపోతున్నారు. మనకేం పని లేదు. సరే అడ్లు వచ్చినాక అడ్లను ఆరవోసుకుందాం అని అంటే అడ్లు ఆరవోసేటప్పుడు కూడా గంటకు 100 రూపాయలు ఇచ్చి అమౌలతో అడ్లు మొప్పించుకుంటున్నాం. మీ ఊర్లో ఉందో లేదో నాకు తెలుస్తలేదు ఆ విషయం. అంటే ఏమర్థం అవుతుంది, వాళ్ళకి అక్కడ పని లేదు కాబట్టి మన దగ్గరకు వచ్చి పని చేస్తున్నారు. మరి అక్కడ ఎందుకు పని లేదు? ఉపాధి హామీ కేవలం తెలంగాణ కొరకే ఉందా, ఆంధ్రప్రదేశ్ కొరకే ఉందంటే లేదు. భారతదేశ వ్యాప్తంగా ఉపాధి హామీ పని అని ఉన్నది. మరి అక్కడ వాళ్ళకి పని ఎందుకు లేదంటే అక్కడ పనిని ఎత్తివేయడం పడింది కాబట్టి, అక్కడ పనిని నిర్వీర్యం చేసిరు కాబట్టి వాళ్ళకి అక్కడ గిట్టుబాటు అయితలేదు. కాబట్టి ఈరోజు వాళ్ళు మన దగ్గరగా వలసలు వచ్చి మనం చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు. రేపు తెల్లారి మనం ఎటు పోవాలి? మన దగ్గర వాళ్ళు పని చేస్తే మనం రేపు తెల్లారి ఎక్కడికో ఒక చోట పోయి పని చేసుకున్న పరిస్థితి ఇక్కడ ఏర్పడబోతున్నది. ఒకనాడు వ్యవసాయం తర్వాత ఏదైనా పని ఉన్నది తెలంగాణలో అంటే, భారతదేశంలో తెలంగాణలో అత్యధికంగా పని ఏదో ఉన్నదని అంటే బీడి పరిశ్రమ అనే కుటీర పరిశ్రమ కింద గత 100 సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లా, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలకు ఆనుకొని బీడి పరిశ్రమ, ఈ బీడి పరిశ్రమలో పనిచేసే కార్మికులకు నీతిగా, నిజాయితీగా వాళ్ళకు విలువగల బతుకుతారని చెప్పేసి ఒక పేరు ఉండే. కానీ ఇవాళ బీడి పరిశ్రమ అంటే బీడి రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలి. రైతుల నుండి ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా విత్తన యజమానులపై చర్యలు తప్పనిసరి అని మాక్లూరు మండల వ్యవసాయ అధికారులు హెచ్చరించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలనే ఉద్దేశంతో మాక్లూరు మండల వ్యవసాయ శాఖ అధికారిని పద్మ మండలంలోని ఫర్టిలైజర్ అండ్ సీడ్స్ విత్తనాల షాపులను తనిఖీ చేశారు. లేబుల్తో కూడిన విత్తనాలను, న్యాయమైన విత్తనాలని అమ్మకాలు జరపాలని, నకిలీ విత్తనాలను అమ్మకాలు జరపకూడదని ఫర్టిలైజర్ సీడ్స్ డీలర్ యజమానులను హెచ్చరించారు. ఎప్పటికప్పుడు విత్తనాల సమాచారాన్ని స్టాక్ బుక్లో మెయింటైన్ చేయాలని వారు సూచించారు. రైతులు విత్తనాలు కొనే ముందు లూజ్గా ఉన్న సంచుల్లో ఉన్న విత్తనాలను కొనుగోలు చేయరాదు.
రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణం నుంచి రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి. విత్తన ప్యాకెట్లను, బిల్లులను పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపరచుకోవాలి. వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన అధికృత డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి. ప్యాక్ చేసిన, లేబుల్ చేసిన విత్తనాలు మాత్రమే కొనుగోలు చేయాలి. గడువు ముగిసిన విత్తనాలను కొనుగోలు చేయకూడదు. రైతులకు పలు రకాల సూచనలు జారీ చేశారు. అలాగే విత్తన యజమానులకు నకిలీ విత్తనాలు అమ్మకాలు జరిపిన రైతుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బల్వన్ మరణానికి పాల్పడి కూతురు రోడ్డు ప్రమాదంలో తండ్రి ఒకే రోజు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం వీరన్నగుట్టకు చెందిన మాలో జ్యోతికి 15 ఏళ్ల కిందట అబ్బాపూర్ తాండాకు చెందిన ప్రకాష్తో వివాహం జరిగింది. వారికి 2 కుమార్తెలున్నారు. అయితే 4 ఏళ్ల కిందట ప్రకాష్ రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి జ్యోతిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. భర్త వేధింపులు భరించలేక 21వ తేదీ సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు నిజామాబాద్లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కూతురు కోసం గురువారం రాత్రి భోజనం తీసుకువచ్చేందుకు తండ్రి లక్ష్మణ్ రాథోడ్ బండిపై వెళ్తుండగా కల్యాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. అయితే అంతకు కొద్దిసేపు ముందే కూతురు సైతం పరిస్థితి విషమించి మృతి చెందింది. కేవలం 15 నిమిషాల వ్యవధిలో తండ్రి, కూతురు మరణించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏడ్గట్ల మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం రోజు విత్తన, పురుగు మందుల డీలర్లకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా భీమ్గల్ డివిజన్ వ్యవసాయ సంచాలకులు మల్లయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికృత షాపుల, విత్తన షాపుల డీలర్లు వారి వ్యాపార లావాదేవీలు నిర్వహించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. దుకాణంలో లైసెన్స్ కనిపించేటట్లు ప్రదర్శించాలని, అలాగే దుకాణం వివరాలు, డోర్ నెంబర్, లైసెన్స్ నెంబర్, స్టాక్ వివరాలు కనిపించే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. డీలరు రైతులకు విత్తనాలు అమ్మినప్పుడు ఆ వివరాలను సేల్స్ రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులను, పురుగుల మందులను విక్రయించినప్పుడు తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు స్నేహ, సాయి సచిన్, సిబ్బంది, డీలర్లు తదితరులు పాల్గొన్నారు. స్టాక్ రిజిస్టర్ ఒకటి ఉంటుంది, సీడ్కి బిల్ బుక్ ఒకటి ఉంటుంది. స్టాక్ రిజిస్టర్ ఖచ్చితంగా ఏవో గారితో స్టాక్ సర్టిఫికేషన్ తీసుకోవాలి. ప్రతి బిల్లు ఇప్పుడు మీకు 10 బిల్ బుక్లు ఉన్నాయి. మరికొన్ని సంక్షిప్త వార్తలు. మాక్లూర్ మండలంలోని పశు వైద్య, పశువర్ధ శాఖ ఆధ్వర్యంలో ముత్యంపల్లి, చిక్లి గ్రామాల్లో గొర్రె, మేకలకు చిటుకు రోగానికి ఉచిత టీకాలను పంపిణీ కార్యక్రమాన్ని మండల పశు వైద్య సిబ్బంది కిరణ్ దేశపాండే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కిరణ్ దేశపాండే మాట్లాడుతూ మండలంలోని సీజనల్ వ్యాధులకు సంబంధించి పశువులకు వచ్చే గొంతువాపు, జబ్బువాపు రోగాలకు సంబంధించిన టీకాలు మండలంలో అందుబాటులో ఉంటాయని వారు తెలిపారు. గొర్రెలకు సంబంధించిన చిటుకు రోగానికి టీకాలు కూడా అందుబాటులో ఉన్నాయని, పశువులు, గొర్రెల పెంపకదారులు వీటిని వినియోగించుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పశు వైద్య సిబ్బంది ఉమాసాహెబ్, వినీత గంగా జమున, అహ్మద్ పాషమా, శ్రీనివాస్ గంగాధర్, పాడి రైతులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్లోని యువతి విభాగం దుర్గావాహిని ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రశిక్షణ వర్గకు దుర్గావాహిని జిల్లా సంయోజక నాంచారి ఝాన్సీ రాణి ఆధ్వర్యంలో ఇందూరు నుండి 26 మంది యువతులు బయలుదేరి వెళ్లారు. పాలమూరులో జరగనున్న ఈ వర్గలో రాష్ట్ర నలుమూలల నుంచి యువతులు పాల్గొననున్నారు. ఈ శిక్షణ వర్గలో యువతులకు కర్రసాము, కరాటే, ఆత్మరక్షణ ప్రశిక్షణను ఇవ్వడం జరుగుతుందని దుర్గావాహిని జిల్లా సంయోజక నాంచారి ఝాన్సీ రాణి తెలిపారు. వేములవాడలో అంబాభవాని ఆలయంలో కొంతకాలంగా పూజారిగా పనిచేస్తున్న మహేష్ పూజలతో పాటు జ్యోతిష్యం, వశీకరణ పూజలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యాడు. దీంతో తన వద్ద డబ్బులు డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ ఇస్తానంటూ నమ్మించిన పూజారి డిపాజిట్ కాలం ముగిసిన తర్వాత డబ్బులు చెల్లించి మళ్లీ డిపాజిట్ల ఆశ చూపిన మహేష్ దాదాపు 2 కోట్ల రూపాయల వరకు డిపాజిట్లు సేకరించి ఉడాయించిన పూజారి కొద్ది రోజులుగా జ్యోతిషాలయం మూసి ఉండడంతో పాటు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులను బాధితులు ఆశ్రయించారు. ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ముందుగా గోదావరి నదిలో స్నానమాచరించిన తదుపరి స్థానిక దైవమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని, అలాగే అనుబంధ దేవాలయంలో గల శ్రీ స్వామివార్లను అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.
రాష్ట్రంలో రుణమాఫీకి డిసెంబర్ 9 కటాఫ్ తేదీగా ప్రభుత్వం ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15లోగా రుణమాఫీ కానుంది. కుటుంబానికి 2 లక్షల మాఫీ చేయనున్నారు. 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉంటే మిగతాది చెల్లించాల్సి ఉంటుంది. 1 కంటే ఎక్కువ బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే అన్ని కలిపి లెక్కించనున్నారు. బంగారం తాకట్టు పెట్టి తీసుకున్నప్పుడు కూడా మాఫీ కానుంది. దీర్ఘకాలిక రుణాలకు మాత్రం మాఫీ వర్తించదని టాక్. నగరంలోని వినాయక్ నగర్లో గల శ్రీ మహాకాళికా దేవి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఎంఆర్ఓ నాగార్జున ఆలయాన్ని సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలతో కలిసి సామూహిక కుంకుమార్చన పూజలు చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి శనివారం నాడు సదాశివనగర్ మండలంలోని సదాశివనగర్ గ్రామ పంచాయతీ, తిరుమన్పల్లి గ్రామ పంచాయతీలను సందర్శించి పల్లె ప్రకృతి వనం, క్రిమిటోరియం, కంపోస్టు షెడ్, నర్సరీ, మినీ బీపీపీవీ, అమ్మ ఆదర్శ పాఠశాల యొక్క పనుల పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సంతోష్ కుమార్, డిఐపీఓ శ్రీనివాస్, ఎంపీఓ సురేందర్ రెడ్డి, ఏఈపీఆర్ మారుతి, ఎంఈఓ యూసఫ్, ఏపీఎం రాజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు మాధవీలత, నరేష్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 68,390 రూపాయలుగా ఉంది. అదేవిధంగా 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,000 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల వెండి ధర 910 రూపాయలుగా ఉంది. అదేవిధంగా కిలో వెండి ధర 91,000 రూపాయలుగా ఉంది. హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలి. బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయం. ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులతో మీడియా సమావేశం నిర్వహించిన టీపీసీసీ నేత మహేష్ కుమార్ గౌడ్. ఎస్సీ, ఎస్టీ, బీసీ హక్కులను కాలరాస్తున్న బీజేపీ సర్కార్. ముస్లింల రిజర్వేషన్ల తొలగింపుపై బీజేపీపై మండిపడ్డ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. భయం వీడి చక్కటి ప్రణాళికతో పరీక్షలకు సిద్ధమైతే తప్పక విజయం వరిస్తుంది. కామారెడ్డి కలెక్టర్ జితేశ్వరి పాటిల్. తొలిసారిగా ఇతర పార్టీకి ఓటు వేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేసిన కాంగ్రెస్ నాయకులు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు. చార్ధామ్ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ భక్త బృందం. ఆర్మూర్ వద్ద 63వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఎదురెదురుగా వస్తున్న 2 లారీలు ఢీ. కాలి బూడిదైన లారీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.